M4 న్యూస్. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించింది. వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్లో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయనున్నామని, దీనివల్ల రేషన్ సరుకుల సరఫరాలో వేగం పెరుగుతోందని తెలిపారు. వీటితో రేషన్ కార్డు ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేశారు. 90 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అంత్యోదయ కార్డు కలిగి ఉన్న వారికి నెలకు 35 కిలోల చొప్పున అందిస్తారు. అంటే 3 నెలలకు 105 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల లబ్ధిదారులు సమీపంలోని రేషన్ షాపుల్లో ఎక్కడైనా రేషన్ పొందవచ్చు. ఇక ఒకేసారి 3 నెలల బియ్యం అందిస్తుండటంతో బయోమెట్రిక్ మెషిన్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. ఒకేసారి 3 నెలల వేలిముద్ర వేసేలా మెషిన్లలో మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంచేందుకు రేషన్ దుకాణాల్లో స్థలం సరిపోవడం లేదు. రేషన్ దుకాణాలు చిన్న మడికెల్లో నిర్వహిస్తున్నారు. 100 క్వింటాల బియ్యాన్ని స్టాక్ చేసేంత స్థలం ఉండటం లేదు. దీంతో డిమాండ్కు అనుగుణంగా డీలర్లకు సరఫరా చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివప్రతాప్ శుక్లతో సోమవారం భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్, ఆయన కుమారుడు హర్షారెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ గవర్నర్కు ఆధారాలను బీఆర్ఎస్ బృందం అందజేసింది. అదేవిధంగా ఆదివారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలను బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీతారెడ్డితో పాటు కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్తో భేటీ అయిన వారిలో ఉన్నారు. గవర్నర్తో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివప్రతాప్ శుక్లతో సోమవారం భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్, ఆయన కుమారుడు హర్షారెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ గవర్నర్కు ఆధారాలను బీఆర్ఎస్ బృందం అందజేసింది. అదేవిధంగా ఆదివారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలను బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీతారెడ్డితో పాటు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గవర్నర్తో భేటీ అయిన వారిలో ఉన్నారు. గవర్నర్తో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి రాఘవ కన్స్ట్రక్షన్ పై గవర్నర్కు ఫిర్యాదు చేశామని, ఈ మేరకు గవర్నర్కు ఆధారాలు అందించామని కేటీఆర్ పేర్కొన్నారు. పొంగులేటి కుటుంబం 2.5 ఏళ్లుగా ప్రజా సంపదను దోచుకుందని, మంత్రి పొంగులేటి అవినీతిని కప్పిపుచ్చి ఆయన్ను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో పొంగులేటి విషయాన్ని లేవనెత్తితే ఎదురు దాడి చేశారు. అక్రమ మైనింగ్ పై సిబిసిఐడి విచారణ చేయిస్తామని సీఎం అంటున్నారు. మేము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశాం. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరంగా ఉంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ హౌస్ కమిటీకి అనేక సార్లు డిమాండ్ చేశారు. ఇక్కడేమో హౌస్ కమిటీలకు విలువ లేదని ప్రభుత్వం అనడం ఎంతవరకు సబబంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ పై గవర్నర్కు ఫిర్యాదు చేశామని, హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు, ఓఆర్ఆర్ పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారని, ఎటువంటి పర్మిషన్ లేకుండా 100 కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్నారని, ఇందుకు సంబంధించిన వివరాలతో గవర్నర్కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. తాజా పరిణామాలపై జోక్యం చేసుకుని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణకు ఆదేశించాలని గవర్నర్ను కోరడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించాలని కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే
ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. ఏదీ లేకున్నా గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సభా సంఘం వేయమంటే సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము సభా సంఘం వేయండి లేదా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, దేనికైనా మేము సిద్ధమని చెప్పాం. జీవో నెంబర్ 317 వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న ఎన్నికల హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన రాసిన లేఖను గుర్తు చేస్తూ బాధితులకు వెంటనే వన్ టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు బదిలీ చేపట్టాలని కోరారు. స్థానిక నిబంధనలను సవరించి ఉద్యోగుల మానసిక క్షోభను తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జీవో నెంబర్ 317 వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న ఎన్నికల హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన రాసిన లేఖను గుర్తు చేస్తూ బాధితులకు వెంటనే వన్ టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు బదిలీ చేపట్టాలని కోరారు. స్థానికత నిబంధనలను సవరించి ఉద్యోగుల మానసిక క్షోభను తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 317 బాధితుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగుల పక్షాన నిలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించడం సరికాదని ఆమె హితవు పలికారు. 2021 డిసెంబర్ 6న అప్పటి ప్రభుత్వం జీవో 317 జారీ చేసినప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖను కవిత ప్రస్తావించారు. వేలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ జోవోను రద్దు చేసి వారిని సొంత జిల్లాలకు పంపాలని ఆనాడు మీరు కోరిన విషయం గుర్తుండే ఉంటుంది అని ఆమె గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జీవో 317ను సమీక్షించి న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కవిత ఎత్తి చూపారు. రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు నేతలు ఉద్యోగుల మానసిక క్షోభను తీరుస్తామని ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయాల్సిన సమయం వచ్చిందని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రతిపాదికన కొత్త జిల్లాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో 8 ఏళ్ల అంతకన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, టీచర్లు ఆయా ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏదో ఒక జిల్లాకు అలర్ట్ అయ్యారు. ఇలా ఉద్యోగులను కొత్త జిల్లాల వారీగా సర్దుబాటు చేయడానికి తీసుకువచ్చినదే జీవో 317 2021 డిసెంబర్ 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317 ద్వారా వేలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ జీవోను రద్దు చేసి ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీరు లేఖ రాసిన విషయం గుర్తు ఉంటుందని భావిస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జీవో నెంబర్ 317ను సమీక్షించి బాధిత ఉద్యోగులకు న్యాయం చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ఈ హామీని నొక్కి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు హోదాలో మీరు ప్రస్తుత మీ మంత్రివర్గంలో ఉన్న పలువురు నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్న జీవో నెంబర్ 317 బాధితులకు న్యాయం చేస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. బాధితుల సమస్యలను పరిష్కారం కనుగొనేందుకు అప్పటి సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సబ్ కమిటీ నివేదిక ఏమయ్యిందో అర్థం కాని పరిస్థితి. శాంతి కుమారి కమిటీ ఇచ్చిన నివేదిక బయట పెడితే తప్ప జీవో నెంబర్ 317 బాధితులు ఎంతమంది అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. సబ్ కమిటీ తన నివేదిక సమర్పించి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం దాన్ని బయట పెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలి. ఇప్పటికే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్
ప్రభుత్వంలోని ముఖ్యులను కలిసి తమ గోడు అలికించాలని వేడుకుంటున్నారు. జీవో నెంబర్ 317 బాధితులు తమను స్థానికత ఆధారంగా తమ స్వస్థలాలకు ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నా ఎలాంటి ఉపశమనం దక్కడం లేదు. జీవో నెంబర్ 317 బాధితులకు వారు కోరుకున్న జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు. ఆయా ఖాళీ స్థానాల్లో నిరుద్యోగులకు ఏమాత్రం నష్టం కలగకుండా అర్హులైన జీవో 317 బాధితులకు పోస్టింగ్స్ ఇవ్వాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికతను గుర్తు చేసేందుకు 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 4 ఏళ్ల పాటు తెలంగాణలో చదువుకోవాలని నిర్ణయం కూడా ఈ మట్టి బిడ్డలకు తీరని అన్యాయం చేసేది. గతంలో మాదిరిగా 1 నుంచి 10వ తరగతి వరకు 7 ఏళ్ల పాటు తెలంగాణ లేదా సంబంధిత జిల్లాలో చదివితేనే స్థానికులుగా గుర్తిస్తామన్న పాత నిబంధనను మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఎక్కువ మంది తెలంగాణ బిడ్డలకు స్థానిక కోటాలో విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలియజేస్తున్నాం. వెంటనే జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు వన్ టైం రిలీఫ్ కింద న్యాయం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం. అలాగే స్థానికతను గుర్తించే నిబంధనలోనూ సమూల మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నామని కవిత లేఖలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఇంధన భద్రత, ఎరువుల లభ్యత, భారతీయ పౌరుల రక్షణపై కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో పెట్రోలియం, విదేశీ వ్యవహారాలు, ఓడరేవులు, ఎరువుల శాఖల అధికారులు తాజా పరిస్థితిని వివరించారు. ప్రజలు వదంతులకు నమ్మొద్దని, దేశంలో అన్ని నిత్యావసరాలు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఇంధన భద్రత, ఎరువుల లభ్యత, భారతీయ పౌరుల రక్షణపై కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో పెట్రోలియం, విదేశీ వ్యవహారాలు, ఓడరేవులు, ఎరువుల శాఖల అధికారులు తాజా పరిస్థితిని వివరించారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని, దేశంలో అన్ని నిత్యావసరాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. గల్ఫ్ ప్రాంతం నుండి దిగుమతులు ప్రభావితమైనప్పటికీ రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ఉంది. గత ఏడాది 147 లక్షల టన్నులుగా ఉన్న ఎరువుల నిల్వలు ప్రస్తుతం 180 లక్షల టన్నులకు చేరాయి. రష్యా నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా 28 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటున్నారు. సౌదీ అరేబియాతో ఏటా 31,10,000 టన్నుల DAP కోసం 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల సరఫరాను 24 గంటలు పర్యవేక్షించడానికి ప్రత్యేక కంటింజెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. బ్లాక్ మార్కెటింగ్, నిల్వ చేయడం వంటి వాటిపై కఠిన నిఘా ఉంచాలని రాష్ట్రాలకు సూచించారు. హార్మోజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఇంధన సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. దేశంలోని అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ మరియు LPG నిల్వలు తగినంత ఉన్నాయి. ప్రజలకు ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 10 చొప్పున తగ్గించారు. కొన్ని చోట్ల భయాందోళనలతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని, అయితే ఎక్కడా కొరత లేదని ప్రభుత్వం ప్రకటించింది. గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ 100% గ్యాస్ సరఫరాను కొనసాగిస్తున్నారు. వాణిజ్య LPG సిలిండర్ల వాడకాన్ని తగ్గించి హోటళ్లు, రెస్టారెంట్లకు PNG కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు వేగవంతం చేశారు. వలస కార్మికుల కోసం గత 2 రోజుల్లోనే 88,000కు పైగా 5 కేజీల FTL సిలిండర్లు విక్రయించినట్లు ప్రభుత్వం తెలిపింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భారతీయ నౌకలు, నావికుల భద్రతను DG షిప్పింగ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 18 భారతీయ నౌకలు, సుమారు 485 మంది నావికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. వివిధ సంఘటనల్లో మరణించిన 8 మంది భారతీయ పౌరుల కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిత్యావసరాల వస్తువుల చట్టం 1955 ప్రకారం బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు ఇప్పటికే ప్రతిరోజు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు వాస్తవాలను వివరిస్తున్నాయి. కాగా పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా భారత్ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇంధనం, ఆహారం, ఎరువుల విషయంలో దేశం సురక్షితంగా ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కేంద్ర ప్రభుత్వం ఈ మీడియా సమావేశం ద్వారా భరోసానిచ్చింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.